శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్త్రీ ఈ 3 విషయాలను ఎప్పుడూ కూడా చూడకూడదు. అలా చూసినట్లయితే ఆమె జీవితమే నాశనమైపోతుంది. అసలు స్త్రీ దగ్గర చూడకూడని ఆ 3 విషయాలు ఏమిటో మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఒక నగరంలో సుదాసు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు. తన ప్రజలకు ఒక రక్షకుడిలాగా ఉండేవాడు. ఆ రాజుకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. తను దైవ కార్యక్రమాలను ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. రాజుకి రాణికి మధ్య గొప్ప ప్రేమ ఉండేది. వారికి అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేరు. ఆ విషయం గురించే ఆలోచిస్తూ రాజు రాణి ఎప్పుడూ కూడా విచారంగా ఉండేవారు. రాజు రాణి కూడా మనం మరణించిన తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అని విచారంగా ఉండేవారు. ఒకరోజు రాజుగారి ఆస్థానంలోనికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసిని వాళ్ళ దాసిది రాజమహల్లోనికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టింది. సన్యాసి వచ్చారు అనే విషయాన్ని రాణికి చెప్పింది. రాణి ఆ సమయంలో చాలా విచారంగా ఉంది. మేము ఇక నుండి ఎటువంటి దాన ధర్మాలను చెయ్యాలి అని అనుకోవడం లేదు. దాన ధర్మాలను చేసి అలసిపోయాము. నేను చేసే చివరి దానము ఇదే. ఈ రోజు తర్వాత నేను ఎటువంటి దాన ధర్మాలను చెయ్యను అని చెప్తూ రాణి ఒక గిన్నెలో ధాన్యాన్ని వేసుకుని సన్యాసి సంచిలో వేయడానికి వెళ్ళింది. సన్యాసి రాణి ముఖం చూడగానే రాణి ముఖంలో ఏదో బాధ ఉన్నట్లుగా సన్యాసికి అర్థమైంది. సన్యాసి అడుగుతున్నాడు, అమ్మా, మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారు అని అడిగేసరికి రాణి కళ్ళలో కన్నీళ్లతో ఆ సాధువుకి చెప్తుంది, మహాత్మా, మా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మాకు సంతానం లేదు. మేము చాలా ప్రయత్నాలను చేశాము, కానీ మాకు సంతాన సుఖం లభించలేదు. అప్పుడు సన్యాసి అన్నాడు, రాణి, నువ్వు ఏమాత్రము కూడా చింతించుకో. నేను మీకు పుత్రుడి జన్మించే వరాన్ని ఇస్తున్నాను. త్వరలోనే నీ ఒడిలో ఒక బిడ్డ ఆడుకుంటాడు, కానీ నీ కొడుకు నీతో 15 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. 15 సంవత్సరాల తర్వాత నీ కొడుకు నీతో ఉండడు. ఆ మాటలు చెప్పి సన్యాసి తన సంచిలో నుండి కొద్దిగా విభూతిని తీసి రాణికి ఇచ్చాడు. రాణితో చెప్తున్నాడు, మీరు రాజుగారు ఈ విభూతిని కలిపి సేవించండి, భగవంతుని తలుచుకుంటూ సేవించండి, త్వరలోనే మీకు రత్నం లాంటి కొడుకు పుడతాడు అని చెప్పాడు. సన్యాసి రాణికి వరాన్ని ఇచ్చాడు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెంటనే కాప నుండి రాణి ఆలోచించడం ప్రారంభించింది. 14 సంవత్సరాలు నేను కొడుకు యొక్క ఆనందాన్ని పొందుతాను. కనీసము సమాజంలో నన్ను గొడ్రాలు అని పిలవడం మానేస్తారు. నా భర్త నిర్వంశమైపోయింది అని బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ అతనికి కూడా తొలగిపోతుంది. 14 సంవత్సరాల పాటు ముద్దుగా నా పుత్రుని నేను పెంచుకుంటాను అని ఆలోచించడం ప్రారంభించింది. తనకు పుట్టబోయే పుత్రుడి గురించి ఆలోచిస్తూ రాణి చాలా సంతోషించడం ప్రారంభించింది. సాయంత్రం అయ్యేసరికి రాజుగారు రాణి వద్దకు వెళ్ళారు. రాణి మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. సన్యాసి పుత్రుని కనే వరాన్ని ఇచ్చాడు అని. అప్పుడు రాజు అంటున్నాడు, రాణి, ఇప్పటి వరకు మనము చాలా దాన ధర్మాలను చేశాము, పేదలకు సహాయాన్ని చేస్తూ ఉన్నాము, యాగాలు చేయించాము, కానీ మనకి సంతానం కలగలేదు. దేవుడికి మన పైన కోపంగా ఉంది అని రుజువైపోయింది. మనం చేసే పూజల వలన భగవంతుడు సంతోషపడడం లేదు. భగవంతుడు మన పైన కోపంగానే ఉన్నాడు. భగవంతుడు ఆశీర్వదించినట్లయితే మనకి ఈ పాటికే బిడ్డలు పుట్టి ఉండేవారు కదా. ఇప్పుడు మనము పెద్దవాళ్ళం అయిపోయాము. మనం ఇంకేం ఆశించాలి? ఈ వయసులో ఆశీర్వదించబడినా కూడా సంతానం ఎలా కలుగుతోంది? రాణి చెప్తోంది, మనం జీవితంలో వేల పరిష్కారాలను చేశాము, దానాలు, ధర్మాలు, యాగాలు అన్నింటినీ చేశాము, కానీ మనము ఏమీ సాధించలేకపోయాము. ఇప్పుడు ఈ చివరి అస్త్రాన్ని మనము ప్రయత్నం చేద్దాము. ఆ మహాత్ముడు ఏ మంచి భావనతో మనకి ఈ విభూతిని ఇచ్చాడో మనకు తెలియదు కదా. రాజుగారు ప్రతి వ్యక్తి మీద కూడా నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారు. ఎవ్వరిని కూడా నమ్మాలి అని అనుకోలేదు. కానీ తిరస్కరించినట్లయితే రాణి బాధపడుతుంది అని ఆలోచించి ఆ విభూతిని సేవించడానికి రాజు అంగీకరించాడు.
అప్పుడు ఇద్దరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆ విభూతిని తిన్నారు. విభూతిని సేవించిన తర్వాత రాణి గర్భాన్ని ధరించింది. ఈ వార్త విన్న రాజుకి సంతోషానికి అవధులు లేవు. తర్వాత రాణికి ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టగానే ఆ వేడుకలను రాజభవనంలో చాలా ఘనంగా జరిపించాడు. అతడు చాలా జ్ఞానులను, పండితులను పిలిపించి యువరాజుకి పేరు పెట్టించాడు. ఆ బిడ్డ ఎంత అదృష్టవంతుడో తెలుసుకోవడం కోసము రాజు తన ఆస్థానంలో ఉన్న చాలా మంది జ్యోతిష్యులను పిలిపించాడు, బ్రాహ్మణులను పిలిపించారు. వారందరూ కూడా ఆ పిల్లవాడి జాతకాన్ని చూసి చాలా కంగారు పడ్డారు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, జ్యోతిష్యులారా, బ్రాహ్మణులారా, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అని. అప్పుడు జ్యోతిష్యులు చెప్పారు, మహారాజా, మీ కుమారుడు మీతో 15 సంవత్సరాలు మాత్రమే మీ వద్ద ఉంటాడు. ఆ విషయాన్నే సన్యాసి కూడా చెప్పాడు, జ్యోతిష్యులు కూడా చెప్పారు. ఆ విషయం ఇంకా నిర్ధారించబడింది. అది విన్న రాజు, రాణి చాలా బాధపడ్డారు. అప్పుడు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని ఆ బిడ్డను పెంచడం ప్రారంభించారు. పిల్లలు లేకుండా ఉండడం కంటే 15 సంవత్సరాలు పిల్లల యొక్క ఆనందాన్ని పొందడం మంచిది అని వారిద్దరూ కూడా భావించారు. కానీ రాజు, రాణి ఎటువంటి ఆశలను కూడా వదులుకోలేదు. రాజ కుటుంబంలో ఆ పిల్లవాడు పెరగడం ప్రారంభించాడు. క్రమక్రమంగా ఆ పిల్లవాడికి 5 సంవత్సరాల వయసు నిండింది. రాజు ఒక పండిత గురువు వద్ద పిల్లవాడిని చదివించాడు. వేదాలు చదివేలా చేశాడు, గ్రంథాలను చదివేలా చేశాడు, అనేక శాస్త్రాలను అభ్యసించేలా చేశాడు. క్రమక్రమంగా యువరాజు ఆ గ్రంథాలు అన్నింటిలోనూ కూడా ప్రావీణ్యుడు అయ్యాడు. క్రమంగా యువరాజుకి 14వ సంవత్సరం వచ్చింది. అదే సమయంలో రాజు ఒక యువరాణిని చూసి యువరాజుకి ఎంతో ఆనందంగా వివాహాన్ని జరిపించాడు. యువరాజుకి 14 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు యువరాజు అంటున్నాడు తండ్రితో, నాన్న, నేను మన రాజ్యాన్ని సందర్శించాలి అని అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రాజభవనం నుండి బయటకే వెళ్ళలేదు. ఆ మాటలు విని రాజుగారు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే యువరాజుకి ఇప్పుడు 14వ సంవత్సరం నడుస్తూ ఉంది. పెద్ద విపత్తు రాబోయే సమయం ప్రారంభమైంది. ఇప్పుడు తను బయటకు వెళతాను అని అంటున్నాడు. కానీ రాజుగారు ఆ విషయాలు ఏమీ కూడా తన కొడుకుతో చెప్పలేదు. రాజుగారు లోపల ఎంత విచారంగా ఉన్నా కూడా ముఖంలో ఆనందంతో కొడుకుతో అంటున్నాడు, అవును బాబు, నువ్వు వెళ్ళి రాజ్యాన్ని సందర్శించాలి. ఈ రాజ్యంలోని ప్రజల యొక్క సుఖ దుఃఖాలను నువ్వు చూడాలి. నీ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా? మన రాజ్యము ఎంత దూరం వరకు విస్తరించి ఉంది? ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ నివసిస్తున్నాడో కూడా చూడాలి. ఒక రాజుకి ఈ విషయాలు అన్నీ కూడా తెలిసుండాలి. ఇది అవసరము. ఎందుకంటే నా మరణ అనంతరము ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే నిర్వహించాలి. నువ్వే ఈ రాజ్యానికి రాజుది అవ్వాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నీ భార్యకు మాత్రము చెప్పకు. కొడుకు, సరే నాన్న, మీరు ఏది చెప్తే అదే చేస్తాను అని చెప్పి యువరాజు రోజంతా కూడా భార్యతో ఉంటూ ఆమెతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరితో ఒకరు ఆనందకరమైన క్షణాలను గడిపిన తర్వాత తను రాత్రి 12 గంటలకు మంచం మీద నుండి లేచి రాజభవనం నుండి బయటకు వెళ్ళేవాడు. తెల్లవారకు ముందే తను తిరిగి వచ్చి రాజభవనంలో మంచం మీద పడుకుంటూ ఉండేవాడు. ఇలా చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. రాజకుమారుడికి 4 సంవత్సరాలు పూర్తి కావడానికి 14 సంవత్సరాలు పూర్తి కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక రాత్రి అతని భార్య మేల్కొనేసరికి రాజకుమారుడు తన భర్త తన పక్కన లేడు. ఆమె చాలా కంగారు పడిపోయింది. తను రాజభవనం మొత్తము కూడా వెతికింది, కానీ యువరాజు కనిపించలేదు. యువరాణి చాలా నిరాశకు గురి అయింది. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? యువరాణి తన మనసులో ఆలోచిస్తుంది, నా భర్త నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు అని. కానీ ఆమె ఆ విషయం గురించి ఎవ్వరితోనూ కూడా మాట్లాడలేదు. ఆమె మౌనంగానే ఉంది. కానీ ఉదయం ఆమె మంచం మీద నిద్రిస్తున్న తన భర్తను చూసింది. యువరాణి తన భర్తను రాత్రి జరిగిన సంఘటన గురించి ఏమీ అడగలేదు. ఇక్కడ 2వ రాత్రి కూడా అదే విధంగా జరిగింది. ఇలా ప్రతిరోజు రాత్రి ఈ విధంగానే కొనసాగుతూ ఉంది. రోజు రాత్రి యువరాజు కనిపించకుండా పోవడం చూసి అతని భార్య తీవ్రమైన ఆందోళనకి గురి అవుతూ ఉంది. నా భర్త రాత్రి ఎక్కడికి వెళుతున్నాడు? ఎవరిని కలవడానికి వెళుతున్నాడు? అర్ధరాత్రి అతన్ని కలవడానికి ఎవరు వస్తారు? ఈ విధంగా యువరాణి మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఆమె యువరాజుని అడగడానికి భయపడుతూ ఉంది. ఆమె
తన అత్తగారిని మామగారిని అడగాలి అని అనుకుంది. కానీ పరువు పోతుందేమోనని ఆలోచించి తను అత్తగారిని మామగారిని కూడా ఏమీ అడగలేదు. తన మనస్సులోనే తను ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంది. తనకి ఏమీ తినాలనిపించడం లేదు. క్రమక్రమంగా యువరాణి సన్నబడడం ప్రారంభమైంది. రాజకుమారి ఎప్పుడూ కూడా భర్త గురించే చింతిస్తూ ఉండడంతో ఆమె శరీరము ఎండిపోయింది. భర్త వల్ల పడే దుఃఖము స్త్రీకి మహా దుఃఖము. అదే రాజ్యంలో ఒక ముసలి అబ్బ పువ్వులు అమ్ముతూ ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా యువరాణి కోసము పువ్వులు ఇవ్వడానికి వచ్చేది. ఆ ముసలావిడ యువరాణిని చూసి, నీకున్న సమస్య ఏమిటి? నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, నువ్వు ఎందుకు ఇంత బలహీనంగా తయారవుతున్నావు అని అడిగింది. నీ శరీరము ఎండిపోయింది, నువ్వు చూడు ఎంత సన్నగా అయిపోయావో అని అడిగేసరికి యువరాణి చెప్పింది, అమ్మా నేనేం చెప్పాలి, ప్రతిరోజు రాత్రి రాజకుమారుడు మంచం మీద నుండి లేచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఉదయం అయ్యేసరికి తిరిగి వచ్చి ఇక్కడే పడుకుంటున్నాడు. అతడు ఎక్కడికి వెళుతున్నాడు అని ఆలోచించి నేను చాలా బాధపడుతున్నాను. దీనివల్లనే నేను భోజనాన్ని చెయ్యలేకపోతున్నాను, నీటిని తాగలేకపోతున్నాను. ఈ సమస్య వల్లే నేను చిక్కిపోతూ ఉన్నాను. యువరాణి కథ మొత్తం విన్న తర్వాత యువరానికి ఒక పరిష్కార మార్గాన్ని చెప్పింది ఆ ముసలి అవ్వ. నువ్వు ఈ రోజు రాత్రి అంతా కూడా నిద్రపోకుండా మేలుకునే ఉండు. రాత్రి యువరాజు ఎక్కడికైనా వెళుతున్నాడు అనిపిస్తే నువ్వు యువరాజును అనుసరించు. అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలుసుకుంటున్నాడు, అతను ఏం చేస్తున్నాడో నువ్వు చూడు. ఈ రాత్రికి నువ్వు నీ భర్తను బాగా గమనిస్తూ ఉండు. అప్పుడు యువరాణి ముసలి తల్లితో చెప్తోంది, నేను నిద్రపోయినట్లయితే నేనేం చేయగలను? అప్పుడు ఆ ముసలి ఆవిడ యువరాణి నిద్రపోకుండా ఉండడానికి ఒక పనిని చెయ్యమని చెప్పింది. నీ చేతి వేలుపైన ఒక గాయాన్ని చేసుకోమని చెప్పింది. ఆ గాయంలో కొద్దిగా ఉప్పు వేయమని చెప్పింది. ఉప్పు వేసినట్లయితే ఆ గాయం అనేది చాలా నొప్పిని కలిగిస్తుంది. ఆ నొప్పి కారణంగా నువ్వు రాత్రంతా కూడా నిద్రపోలేవు. సరే అమ్మా అని చెప్పి యువరాణి అలాగే చేస్తానని చెప్పింది. యువరాణి ఆమె తన వేలుకు గాయాన్ని చేసుకుంది, ఉప్పుని వేసింది. ఆమె వేలు చాలా నొప్పిగా ఉంది. నొప్పి కారణంగా ఆమె చాలాసేపు నిద్రపోలేకపోయింది. కానీ కొంచెం సేపు అయిన తర్వాత యువరాణి నిద్రలోనికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ముసలి అవ్వ పువ్వులను తీసుకుని రాజభవనానికి చేరుకుంది. ఆమె రాజకుమారిని అడుగుతుంది, ఏం జరిగింది అని. నీ భర్త ఎక్కడికి వెళుతున్నాడో నువ్వు తెలుసుకోగలిగావా అని అడిగింది. యువరాణి సమాధానాన్ని ఇస్తూ చెప్పింది, అమ్మా నాకు రాత్రి నిద్ర వచ్చేసింది. ఆ కారణంగా నేను తను ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోలేకపోయాను. అప్పుడు ముసలియవ చెప్తుంది, ఏమీ పర్వాలేదు, ఈ రోజు నువ్వు నీ వేలికి మునుపటి కంటే కొద్దిగా పెద్ద గాయాన్ని చేసుకుని మళ్ళీ ఉప్పు రాసుకో. రెండో రోజు కూడా అదే విధంగా యువరాణి రాత్రి మేలుకొని ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ రెండవ రాత్రి కూడా తను భర్తను కనిపెట్టలేకపోతుంది. ఆమె నిద్రపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ముసలావిడ వచ్చి యువరాణిని అడిగేసరికి యువరాణి ఏడవడం ప్రారంభించింది. అమ్మా నేను నా భర్తను కనిపెట్టలేకపోతున్నాను. అప్పుడు ముసలావిడ చెప్పింది, నువ్వేమీ భయపడకు, ఆ భగవంతుడు నీకు తప్పకుండా సహాయాన్ని చేస్తాడు. నీ చేతిలోని గాయాన్ని ఇంకా పెద్దదిగా చేసి ఇంకొద్దిగా ఉప్పుని వేయమని చెప్పింది. నీ భర్త రాత్రి మంచం మీద నుంచి లేచి రాజభవనం నుండి బయటకు వెళ్ళడం మొదలు పెడితే వెంటనే ఆ క్షణంలోనే నీ భర్త దారిని ఆపి అడుగు, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని. మరుసటి రాత్రి యువరాణి ముసలి అవ్వ చెప్పినట్లుగానే యువరాణి నిద్రపోలేదు. యువరాజు అర్ధరాత్రి రాజభవనం నుండి బయలుదేరినప్పుడు యువరాణి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. ఇంత రాత్రి సమయంలో ఎవరిని కలవడానికి వెళుతున్నారు అని అడిగింది. ఈ రోజు నాకు ఈ విషయాన్ని మీరు చెప్పే తీరాలి అని చెప్పింది. రాజకుమారి పదే పదే అడిగేసరికి యువరాజు, ఓ ప్రియతమా, నేను ఈ విషయాన్ని గాక నీకు చెప్పినట్లయితే నువ్వు నన్ను ఇంకెప్పుడూ కూడా చూడలేవు అని చెప్పాడు. అప్పుడు యువరాణి అంటుంది, ఏం జరిగినా పర్వాలేదు, మీరు అర్ధరాత్రి ఎక్కడికి వెళుతున్నారో నాకు ఖచ్చితంగా తెలియాలి అని చెప్పింది. యువరాణి మాటలు విని యువరాజు పూర్తిగా నిస్సహాయుడు అయిపోయాడు. అక్కడ యువరాజుకి 14 సంవత్సరాలు పూర్తయ్యాయి. యువరాజు తన మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు, భగవంతుడా ఏది జరగాలో అదే జరుగుతుంది అని ఆలోచిస్తూ మంత్రించిన కొన్ని అక్షింతలను తీసుకుని తన భార్య చేతిలో ఉంచాడు. యువరాణితో చెప్తున్నాడు, యువరాణి ఈ ధాన్యాన్ని నువ్వు 2 పిడికెళ్లతో కూడా గట్టిగా పట్టుకుని ఉండు.
ముందుగా నీ కుడి చేతిలో ఉన్న ఆ ధాన్యాన్ని నా పైన విసురు. ఆ సమయంలో నా నిజరూపం అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఏ మాత్రము మర్చిపోకుండా నీ కుడి చేతిలో ఉన్న ధాన్యాన్ని నా పైకి విసిరేయాలి. ఒకవేళ నువ్వు మరిచిపోయినట్లయితే నువ్వు నన్ను ఇంక ఎప్పటికీ కూడా కలవలేవు అని చెప్పాడు. యువరాణి తన పిడికెలలో ఉన్న అక్షింతలను తీసుకుని తన భర్త పైన చల్లింది. వెంటనే తను ఒక అందమైన గుర్రంలాగా మారిపోయాడు. యువరాజు వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. యువరాణి ఆ గుర్రాన్ని చూస్తూ ఉండిపోయింది. తను తన చేతిలో ఉన్న అక్షింతలను గుర్రం పైన వేయడం మర్చిపోయింది. గుర్రము రాజభవనం చుట్టూ ప్రదక్షిణలు చేసి తన కళ్ళ ముందు నుండి హఠాత్తుగా అదృశ్యమైపోయింది. గుర్రం మీద వెళ్ళిన యువరాజు ఇంక తిరిగి వస్తాడు అని యువరాణి అక్కడ ఎదురు చూస్తూనే ఉంది. కానీ గుర్రంలా మారిపోయే యువరాజు ఇంకా తిరిగి రాలేదు. యువరాణి తన చేసిన పనులకు తను చాలా పశ్చాత్తాపపడుతుంది. యువరాణి తనను తాను తిట్టుకోవడం ప్రారంభించింది. ఉదయం అవ్వగానే జరిగిన విషయాన్ని అంతా కూడా తన అత్తమామలకు చెప్పింది. యువరాణి చాలా పశ్చాత్తాపపడుతూ ఉంది. యువరాణి చెప్పిన మాటలు వినగానే రాజు రాణి కూడా చాలా ఏడుస్తూ ఉన్నారు. మంచాన్ని పట్టుకుని వారు చాలా ఏడుస్తూ ఉన్నారు. యువరాజు రాజభవనానికి తిరిగి వస్తాడు అనే ఆశతో వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. 3 నెలలు గడిచిపోయాయి, కానీ యువరాజు తిరిగి రాలేదు. ఆ విధంగా సంవత్సరం మొత్తము కూడా గడిచిపోయింది, కానీ యువరాజు తిరిగి రాలేదు. యువరాజు జాడలేదు. అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే మార్గం కూడా కనిపించడం లేదు. రాజు తన సైనికులను పంపించి మొత్తం రాజ్యంలోని నగరాలు గ్రామాలు అన్నింటినీ కూడా వెతికించాడు. కానీ ఎక్కడా కూడా యువరాజు ఆనవాళ్లు కనిపించలేదు. ఇక్కడ యువరాణి తన హృదయంలో చాలా బాధపడుతుంది. ఆమె అనవసరమైన మొండితనం కారణంగానే ఆమె భర్త అదృశ్యమైపోయాడని, యువరాణి తన భర్తను తిరిగి తీసుకురావడానికి ఏదో ఒకటి చేస్తాను అని, ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన భర్తను ఇంటికి తీసుకుని వస్తాను అని తన మనసులో తానే ప్రతిజ్ఞను చేసుకుంది. రాజకుమారి ఉదయాన్నే నిద్రలేచి తన అత్తగారు మామగారు దగ్గరికి వెళ్ళి తన భర్తని వెతకడానికి రాజ్యాన్ని విడిచి వెళుతున్నాను అని అత్తగారికి మామగారికి చెప్పింది. నేను బయటకు వెళ్ళడానికి అనుమతిని ఇవ్వమని కోరుకుంది. రాజు రాణి కూడా తమ పుత్రుని పొందాలి అని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి తమ కోడలిని వెళ్ళమని ఆజ్ఞాపించారు. నీ కూడా ఏం కావాలో వాటన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళమని చెప్పారు. నువ్వు నీ భర్త సంతోషంగా ఇంటికి తిరిగి రండి అని చెప్పారు. తర్వాత యువరాణి తన భర్తను వెతకడం కోసము అవసరమైన ఆహారాన్ని పానీయాలను తనతో తీసుకుని కొంతమంది సేనాధిపతులను కూడా తీసుకుని యువరాణి రాజ్యం యొక్క సరిహద్దులు వెళ్ళడానికి బయలుదేరింది. అక్కడ తను ఒక భోజనాలయాన్ని తెరిచింది. యువరాణి ఆ సరిహద్దులలోనికి వచ్చి వెళ్లే ప్రయాణికులకు ఉచితంగా ఆహారాన్ని పెడుతూ ఉండేది. కానీ అక్కడ ఆహారాన్ని తినడానికి వచ్చిన వారికి ఒక షరతు పెట్టేది. వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ భోజనాన్ని చేయడానికి వస్తారు. వారు తమ జీవితంలో జరిగిన ఒక వింత సంఘటనను ఇక్కడ చెప్పాలి, అప్పుడు ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి అని యువరాణి ఒక కండిషన్ ని పెట్టింది. కానీ యువరాణికి ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. క్రమంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ సమయంలోనే మరొక సంఘటన జరుగుతూ ఉంది. రాణి భవనంలోనికి సబ్బులను తీసుకొచ్చే ముసలావిడకు ఒక కొడుకు కోడలు ఉన్నారు. వారికి ఒక పిల్లవాడు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రోజు పనికి వెళ్ళిపోతూ ప్రతిరోజు కూడా ఈ ముసలి అవ్వను ఆ బిడ్డను చూసుకోమని అప్పగించి వెళుతూ ఉండేవారు. ఆ ముసలి అవ్వ ఆ బిడ్డకు అన్నాన్ని తినిపిస్తూ ఆ బిడ్డను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కానీ ఒకరోజు తనకి ప్రతిరోజు కూడా తమలపాకులు తినే అలవాటు ఉండడం వలన తన దగ్గర తమలపాకులు అయిపోయాయి అని, పిల్లవాడు ఆడుకుంటున్నాడు కదా అని పిల్లవాడిని వదిలిపెట్టి తమలపాకులు తెచ్చుకోవడానికి వెళ్ళింది. తను తిరిగి రావడానికి చాలా ఆలస్యమైపోయింది. ఆలస్యం అయ్యేసరికి ఇంతలో కొడుకు కోడలు తిరిగి ఇంటికి వచ్చేశారు. ఇంటిలో బిడ్డ ఒంటరిగా ఆడుకోవడం చూసి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. నువ్వు బిడ్డని ఎందుకు ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు అని ఆ ముసలావిడను దుర్భాషలు మాట్లాడారు. ఇంక ఎప్పుడూ కూడా ఈ విధంగా చెయ్యవద్దు అని, బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఆ ముసలావిడ సరే అని చెప్పింది. కొన్ని రోజులకు ఈ ముసలి అవ్వ ఆ విషయం గురించి మరిచిపోయి మళ్ళీ అదే విధంగా బిడ్డను ఒంటరిగా వదిలేసి తను తమలపాకులు కొనుక్కోవడానికి మళ్ళీ వెళ్ళింది.
ఆ రోజు కూడా తను తిరిగి రావడానికి ఆలస్యమైపోయింది. ఇంతలో తన కొడుకు కోడలు ఇంటికి వచ్చారు. ఒంటరిగా ఏడుస్తూ ఉన్న తమ బిడ్డను చూసి వారికి చాలా కోపం వచ్చేసింది. ఆ వృద్ధురాలు ఇంటికి తిరిగి రాగానే ఆమె కొడుకు ఆమెను మందలించాడు. ఇంటి నుండి బయటకు నెట్టేశాడు, తలుపులు వేసేశాడు. వృద్ధురాలు రాత్రి సమయంలో ఏడుస్తూ ఒంటరిగా అక్కడే కూర్చుని ఉంది. ఇక కొడుకు కోడలు తలుపులు తీయకపోవడంతో వృద్ధురాలు రాత్రి చీకటిలో అక్కడ నుండి ముందుకు కదలడం ప్రారంభించింది. చీకటి కారణంగా ఆమెకు ఎటువంటి దారి కూడా కనిపించడం లేదు. ఆమె మెల్లిగా అడవి వైపుకు కదులుతూ వెళుతూ ఉంది. ఇంతలో తనకి ఒక కపిల ఆవు కనిపించింది. వృద్ధురాలు ఆవును చూసి, ఈ ఆవును అనుసరించినట్లయితే నేను ఏదో ఊరికి వెళతాను, ఈ ఆవు నన్ను ఏదో ఊరికి తీసుకుని వెళుతుంది అనుకుంటూ ముసలి తల్లి ఆ ఆవుని వెంబడించడం ప్రారంభించింది. ఆవు మెల్లిగా ముందుకు సాగింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆవు ఒక పెద్ద రాయి దగ్గర ఆగింది. ఆవు తన కొమ్ములతో ఆ రాయిని పక్కకు తొలగించింది. ఆ ప్రదేశం నుండి రాయిని తొలగించగానే పాతాళ లోకానికి మార్గాలు తెరుచుకున్నాయి. ఆ ఆవు ముసలి తల్లి ఆ దారి గుండా భూగర్భంలోనికి వెళ్లడం ప్రారంభించారు. ఆ దృశ్యాన్ని అంతటినీ కూడా ముసలి ఆవి తన కళ్ళతో చూస్తూనే ఉంది. తను పాతాళ లోకానికి చేరుకుంది. అక్కడ చూడడం ప్రారంభించింది. పాతాళ లోకం యొక్క దృశ్యాలను చూసి వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఆమె ప్రతి చోట కూడా అనేక దీపాలు వెలిగి ఉండడం చూసింది. దీపాల నుండి రకరకాలైన వెలుగులు వస్తూ ఉన్నాయి. అప్పుడే ఒక కాంతి ఆవుపై పడింది. అప్పుడే అక్కడ వృద్ధురాలు ఒక అద్భుతమైన సంఘటనను చూసింది. ఒక గొలుసు వచ్చి ఆవు మెడలో పడింది. ఇంతలో ఒక అదృశ్య శక్తి వచ్చి ఆవుకి మసాజ్ చేయడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని చూసి వృద్ధురాలు ఆలోచిస్తుంది, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానేమో. ముసలి తల్లి దాక్కోవడానికి ఏదో ఒక ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఉంది. కానీ తను దాక్కోవడానికి ఎక్కడా కూడా ఏ ప్రదేశము కూడా కనిపించలేదు. అక్కడ ఇక్కడ చూస్తూ వృద్ధురాలు వెళ్ళి ఒక మూలను దాక్కుంది. ఇంతలో అక్కడికి ఒక అందమైన తెల్లని గుర్రం వచ్చింది. ఆ గుర్రము అక్కడ 2 చెరువులు ఉన్నాయి. అందులో ఒక చెరువులోనికి దిగి గుర్రము ఒక చెరువులోనికి దూకింది. ఆ చెరువులో నుండి గుర్రం బయటికి రాగానే ఒక అందమైన యువరాజులాగా మారిపోయాడు. యువరాజులా మారిపోయిన తర్వాత అతను మరొక చెరువులో స్నానం చేసి అక్కడ ఉంచిన కొత్త బట్టలను ధరించాడు. అక్కడే దూరంగా మంచం వేయబడి ఉంది. యువరాజు వెళ్ళి ఆ మంచం మీద కూర్చున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా అతని ముందు ఒక ఆహారంతో నిండిన పళ్ళెం కనిపించింది. యువరాజు అదే మంచం మీద కూర్చుని భోజనాన్ని తిన్నాడు. ఇంతలో యువరాజు దగ్గరికి ఒక చిలక వచ్చింది. ఆ చిలక కూడా చాలా అందంగా ఉంది. అతను యువరాజు చిలకను అడుగుతూ ఉన్నాడు, చిలక దయచేసి నా తల్లిదండ్రులు భూమిపై ఎక్కడ ఉన్నారో నాకు చెప్పమని. చిలక చెప్తోంది, మీ తల్లిదండ్రులు మీ కోసం చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు అని. యువరాజు ఆ మాటలను విని చాలా బాధపడతారు. నా రాజ్యం యొక్క పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. నా భార్య ఏం చేస్తుంది అని అడుగుతాడు. అప్పుడు నీ భార్య యువరాణి దేశ సరిహద్దులలో ఒక భోజనాలయాన్ని తెరిచింది. నీ తండ్రి వృద్ధుడైపోయాడు కాబట్టి రాజ్యాన్ని చూసుకోలేకపోతున్నాడు. అందువలన ప్రధానమంత్రియే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ మాటలని విన్న తర్వాత యువరాజు మంచం మీదే అలా నిద్రపోయాడు. ఈ దృశ్యాలు అన్నింటినీ కూడా చూస్తూ ముసలి అవ్వ అక్కడే ఆ మూలను నిలబడి ఉండిపోయింది. ముసలి అవ్వ తన జీవితంలో ఇలాంటి సంఘటనలను ఎప్పుడూ కూడా చూడలేదు. ఆమె ఆకలిని దాహాన్ని కూడా మర్చిపోయింది. రాత్రంతా కూడా అలాగే గడిచిపోయింది. ఉదయం అవ్వగానే యువరాజు మళ్ళీ గుర్రంలాగా మారిపోయి వెళ్ళిపోయాడు. గుర్రం వెళ్ళిపోయిన తర్వాత ఆవు కూడా పాతాళ లోకం నుండి బయటకు చాలా వేగంగా వస్తుంది. అప్పుడు ముసలి తల్లి, నేను ఈ ఆవు ద్వారానే పాతాళానికి వచ్చాను కాబట్టి నేను ఈ ఆవుతో కలిసి ఉంటేనే బయటకు వెళతాను, లేకుంటే చాలా అనర్థమే జరిగిపోతుంది అని తను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆవు తోకను పట్టుకుంది. ఆవు ముసలి అవ్వ కలిపి భూమిపైకి వచ్చేశారు. స్వరంగం యొక్క మార్గము దానంతటదే మూసుకుపోయింది. ఆవు అడవి వైపుకు వెళ్ళిపోయింది. ముసలి తల్లి ఆ దృశ్యాలను అన్నింటినీ చూసి తనకి చాలా కంగారుగా ఉంది. తను పాతాళ లోకంలో చూసిన విషయాలు అన్నీ కూడా ఎవరికైనా చెప్పాలి అని అనుకుంది. నేను ఈ విషయాలను ఎవరికో చెప్పడం ఎందుకు? రాజకుమారికి నేను చెప్పిన మాటలు నచ్చినట్లయితే ఈ రోజు నుంచి నాకు అన్నానికి నీటికి ఎటువంటి లోటు కూడా ఉండదు. అదే ఆలోచిస్తూ
ముసలి అబ్బ రాజకుమారి భోజనశాలకు వెళుతుంది. ఆ భోజనాలయానికి బయట ఒక డోలు ఉంచబడి ఉంది. ముసలి అబ్బ వెళ్ళి వెంటనే ఆ డోలును వాయించింది. ఆ డోలు సౌండ్ వినగానే రాజకుమారి ఆలోచించింది, ఎవరో ఈ రోజు నాకు చాలా మంచి విషయాలనే చెప్పడానికి వచ్చారు. రాజకుమారి వెంటనే వాళ్ళ సిపాయిలకు ఆదేశాన్ని ఇచ్చింది, వెళ్ళండి, ఈ రోజు భోజనాలయానికి ఎవరో అతిథి వచ్చారు. రాజకుమారి చెప్పగానే సైనికులు అందరూ కూడా అక్కడికి వెళ్లారు. వారు చూసేసరికి అక్కడ ఒక ముసలి అబ్బ డోలు వాయిస్తూ ఉంది. సైనికులు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు ఈ డోలును వాయిస్తున్నావు అని. అప్పుడు ముసలి అవ్వ చెప్తుంది, ఈ భోజనాలయంలో మంచి భోజనం లభిస్తుంది అని విన్నాను, అందువల్లనే ఈ భోజనాలయానికి వచ్చాను. సైనికులు చెప్తున్నారు, నీకు భోజనం అయితే లభిస్తుంది, కానీ దానికోసం నువ్వు ఏదైనా కొత్త విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ముసలి అవ్వ చెప్తోంది, నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను, ఆ విషయాన్ని మీరు విన్నట్లయితే నిర్ఘాంతపోతారు. ముసలి అవ్వ చెప్పిన మాటలు సిపాయిలు వెళ్ళి రాజకుమారికి చెప్పారు. ముసలి అబ్బ ద్వారం దగ్గర నుంచుని ఉంది అని, ఏదో కొత్త విషయాలు చెప్పాలి అని అనుకుంటుంది అని రాజకుమారికి సిపాయిలు ఆదేశాన్ని ఇచ్చారు. ఎవరైతే ముసలి అవ్వ వచ్చిందో తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని రాజకుమారి చెప్పింది. ఆదర సత్కారాలు చేయమని చెప్పింది. అనేక రకాలైన వంటకాలను చేసి ఆమె ముందు ఉంచుతారు. ముసలి అబ్బ చాలా రోజుల నుండి ఆకలితో ఉంది. ఈరోజు ఆమె సంతృప్తిగా భోజనాన్ని చేసింది. భోజనం అయిపోయిన తర్వాత సిపాయిలు తనని రాజకుమారి దగ్గరకు తీసుకుని వెళ్లారు. రాజకుమారి ఆ ముసలి అవ్వను చూడగానే గుర్తుపట్టింది. రాజకుమారిని చూసి ముసలి అవ్వకు కూడా ఆశ్చర్యం కలిగింది. అమ్మా, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు రాజకుమారి అడుగుతుంది, అమ్మా, నువ్వు నాకు ఏ కొత్త విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నావో అది నాకు చెప్పమని అడిగింది. ముసలి అబ్బకి ఆ విషయం చెప్పడం ముందు తనకి ఇష్టం లేదు. కానీ రాజకుమారి అంటుంది, నువ్వు నాకు ఆ విషయం ఏమిటో తొందరగా చెప్పు, నేను నా జీవితం అంతా కూడా నీకు సేవ చేస్తాను, నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను, నా రాజమహల్కి తీసుకుని వెళతాను. యువరాణి నోట్లో నుండి ఆ మాటలను వినగానే ముసలి అవ్వ చాలా సంతోషించింది. చాలాసార్లు అడిగేసరికి ముసలి అవ్వ చెప్పింది, తను పాతాళ లోకంలో ఏదైతే చూసిందో ఆ విషయాలు అన్నింటినీ కూడా రాజకుమారితో చెప్పింది. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని రాజకుమారికి విశ్వాసం కలిగింది. ముసలి అవ్వ ఏదైతే చూసిందో అక్కడే నా భర్త ఉన్నాడు. అప్పుడు రాజకుమారి ముసలి అవ్వతో చెప్తుంది, నువ్వు ఏదైతే చూసావో అక్కడికి నన్నుని కూడా తీసుకుని వెళ్ళు. అప్పుడు ముసలి అవ్వ చెప్తుంది, అమ్మా, నేను ఏదైతే చూశానో అదంతా కూడా పాతాళ లోకంలో జరిగింది. నేను అక్కడి నుండి ఎలాగోలాగా బయటకు వచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే నీ ప్రాణాలకే ప్రమాదము. రాజకుమారి ముసలి అవ్వ చెప్తున్న ఒక్క మాట కూడా వినలేదు. అక్కడికి వెళ్ళాలి అని చాలా మొండిగా ప్రవర్తించింది. చివరికి రాజకుమారి చెప్పిన మాటలు ముసలి అవ్వ విని వాటన్నిటికీ కూడా ఒప్పుకుంది. నువ్వు నా మాట వినడం లేదు కాబట్టి నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళతాను. నేను ఈ రోజు కాదు, రేపు నిన్ను తప్పకుండా అక్కడికి తీసుకుని వెళతాను. నేను చాలా నీరసంగా ఉన్నాను. మరుసటి రోజు సాయంత్రం అయ్యేసరికి రాజకుమారి ముసలి అవ్వతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళింది. ఎక్కడైతే ఆ రాయి ఉందో అక్కడికి వెళ్ళారు. కొంచెం సేపట్లో ఆవు అక్కడికి వస్తుంది, ఈ రాయిని తొలగిస్తుంది అని వారు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆవు వచ్చి ఆ రాయిని తొలగించింది. రాయిని తీయగానే పాతాళ లోకానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఆవు ఆ దారిలో పాతాళ లోకానికి వెళుతోంది. ముసలి అబ్బా యువరాణి ఇద్దరు కూడా ఆవు తోకను పట్టుకుని ఇద్దరు కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. ముసలి అబ్బా ఇదివరకు లాగానే ఒక మూలన దాక్కుని ఉంది. ఇద్దరూ కూడా అక్కడ నుంచి పాతాళ లోకంలో ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. పాతాళ లోకంలో అన్ని కూడా ముందులాగానే జరుగుతున్నాయి. ఇంకొంతసేపట్లో తెల్ల గుర్రం వచ్చింది. తను ఒక నదిలో స్నానం చేసేసరికి ఒక రాజకుమారుల్లాగా మారిపోయింది. రెండవ నదిలో స్నానం చేసి సుందరమైన వస్త్రాలను ధరించి తన మంచం మీదకు వెళ్లి కూర్చుంటుంది. రాజకుమారుడు నిద్రించే ముందు సూర్య భగవానుడిని ప్రార్థించేవాడు. ఆ రోజు కూడా తను సూర్య భగవాన్ని ప్రార్థించాడు. ఆ తర్వాత తను చిలకతో మాట్లాడుతూ ఉన్నాడు. చిలకను అడుగుతున్నాడు, భూలోకంలో నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని. ఆ రోజు చిలక రాజకుమారుడికి ఏ విషయాలు కూడా చెప్పడం లేదు. రాజకుమారుడు ఏమి అడిగినా కూడా చిలక తలని ఊపుతుంది కానీ ఏమి మాట్లాడడం లేదు. రాజకుమారుడికి సందేహం వచ్చింది, అక్కడ రాజ్యంలో ఏం జరుగుతుంది అని. రాజకుమారుడికి అనిపించింది కానీ తను ఇంకేమీ మాట్లాడకుండా మంచం మీద నిద్రపోయాడు. ఈ విషయాలన్నీ కూడా రాజకుమారి ఇంకా ముసలి అబ్బా ఇద్దరూ కూడా చూస్తున్నారు.
ఇంకా రాజకుమారి వెంటనే తన భర్త దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళుతూ ఉంది. రాజకుమారి తన భర్త పాదాలను పట్టుకోవడం కోసం ముందుకు వెళుతోంది. రాజకుమారుడు తన భార్యను చూసి గుర్తుపట్టాడు. ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయాడు. రాజకుమారిని తనను తాకవద్దు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నన్ను తాతావు అంటే సర్వనాశనం జరిగిపోతుంది. రాజకుమారి తన 2 చేతులను జోడించి తన చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ ఉంది. క్షమాపణలు కోరుకుంటోంది. రాజకుమారి అంటోంది, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నేను ఆ సమయంలో మిమ్మల్ని ఆ విషయం అడిగి ఉండవలసింది కాదు. మీరు రాత్రి ఎక్కడికి వెళుతున్నారు అని. అందువల్లనే ఈరోజు నేను చేసిన తప్పుకి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడింది. దయచేసి మీరు ఇంటికి రండి. మిమ్మల్ని తలుచుకుంటూ మీ తల్లిదండ్రులు భోజనం చేయడం మానేశారు. వారి శరీరాలు చిక్కిపోయాయి. మీరు లేని కారణంగా ప్రజలు అందరూ కూడా బాధపడుతున్నారు. మీరు లేకుండా మీ రాజ్యంలో ప్రజలు సంతోషంగా లేరు. వారు దుఃఖాలను అనుభవిస్తున్నారు. రాజకుమారుడు అంటున్నాడు, నువ్వు చాలా పెద్ద తప్పును చేశావు. నువ్వు మళ్ళీ ఇంకొక తప్పును చేయవద్దు. ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నాను. నువ్వు ఏమైనా తప్పు చేశావు అంటే నేను మళ్ళీ నీకు కనిపించను. రాజకుమారుడు అన్న మాట విని రాజకుమారి ఏడుస్తోంది. కొంచెం సేపటి తర్వాత రాజకుమారుడు మనసులో దయ కలిగింది. రాజకుమారుడు అంటున్నాడు, నువ్వు నన్ను తిరిగి పొందాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఒక పని చెయ్యాలి. కానీ ఆ పని చాలా కష్టమైనది. ఈ పనిని నువ్వు ఒంటరిగానే చెయ్యాలి. రాణి అంటోంది, స్వామి మీరు చెప్పండి. మీకోసం నేను ఎంత కఠినమైన పనినైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత రాజకుమారుడు తనకు చెప్పాడు, నువ్వు ఈ పాతాళ లోకం నుండి బయటకు వెళ్ళగానే ఒక దట్టమైన అడవి నీకు కనిపిస్తుంది. నువ్వు అలాంటి 6 అడవులను దాటిన తర్వాత 7వ అడవిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఆ అడవి ఇంకా దట్టంగా ఉంటుంది. ఆ అడవికి మధ్యలో ఒక రావి చెట్టు ఉంది. నువ్వు ఆ రావి చెట్టు చుట్టూ ఉన్న చిన్న చిన్న మొక్కలు అన్నింటినీ కూడా తీసి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చెయ్యి. ఆ వృక్షం దగ్గర అనేక ప్రాణులు నివాస స్థలాలు ఉన్నాయి. సింహాలు, పులులు, కోతులు, అనేక రకాలైన జీవులు నివసిస్తూ ఉన్నాయి. నువ్వు ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చెయ్యి. అక్కడ శుభ్రంగా ఆవు పేడతో అలికి గంగా జలాన్ని చల్లి ఆ ప్రదేశాన్ని పవిత్రం చెయ్యి. అక్కడ అందమైన ముగ్గులను వెయ్యి. అక్కడే కూర్చొని పూజాది కార్యక్రమములు చెయ్యి. తర్వాత రావి చెట్టుకు కూడా పూజను చెయ్యి. ఈ పని అంతా కూడా నువ్వు మధ్యాహ్నం అవ్వక ముందే చెయ్యాలి. నువ్వు మధ్యాహ్నం కన్నా ముందే ఈ ప్రదేశంలో కూర్చుని సూర్య భగవానుణ్ణి ఆవాహన చెయ్యాలి. ఆయన జపం చెయ్యాలి. మధ్యాహ్నం కన్నా ముందే ఆ ప్రదేశంలో సూర్య భగవానుడు ఉదయిస్తాడు. అప్పుడు సూర్య భగవానుడు ఆ ప్రదేశాన్ని చూసి సంతోషిస్తాడు. అప్పుడు సూర్య భగవానుడు చెప్తాడు, ఎవరైతే ఈ ప్రదేశాన్ని ఈ విధంగా చేశారో వారికి మనసుకు నచ్చిన కోరికను నెరవేరుస్తాను అని చెప్తాడు. అప్పుడు నువ్వు సూర్య భగవానుండి ఆయన రథంలోని కుడివైపున ఉన్న గుర్రాన్ని ఇవ్వమని అడుగు. సూర్య భగవానుడు కనుక ఇస్తాను అన్నారు అంటే నేను నీకు లభించినట్లే. ఆ మాటలు చెప్పి రాజకుమారుడు తన మంచం మీదే నిద్రపోయాడు. తను ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. రాణి తను తెల్లవారగానే ఆవు యొక్క తోకను పట్టుకుని తను ఇంకా ముసలి అబ్బ అక్కడి నుండి భూలోకానికి వచ్చేశారు. అప్పుడు రాజకుమారి ముసలి అవ్వతో, నేను ఇక్కడి నుండి ఒంటరిగానే వెళతాను. నువ్వు భోజనాలయం దగ్గరికి వెళ్ళిపో. రాజకుమారి ముందుకు సాగింది. తను 6 అడవులను దాటుకుని 7వ అడవిలోనికి వెళ్ళింది. అక్కడ ఉన్న సింహాలు, పులులు, కోతులు అన్నింటినీ కూడా తను అక్కడ నుండి తరిమేసింది. అక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది. తను అక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసి అక్కడ నుండి వచ్చేసింది. తను మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళి గంగా జలాన్ని చల్లి ఆ ప్రదేశాన్ని అంతా కూడా పవిత్రం చేసింది. తరువాత రాజకుమారి సూర్య భగవానుడిని ధ్యానించడానికి కూర్చుంది. ఏ విధంగా అయితే పాతాళ లోకంలో ఉన్న రాజకుమారుడు చెప్పాడో అదే విధంగా రాజకుమారి చేయడం ప్రారంభించింది. సరిగ్గా 12 గంటలు అయ్యేసరికి సూర్య భగవానుడు ఆ ప్రదేశానికి వచ్చి ఆగుతాడు. సూర్య భగవానుడు రథం మీద నుండి కిందకు చూశాడు. అక్కడ ఉన్న పవిత్రమైన వాతావరణాన్ని చూసి సూర్య భగవానుడు చాలా ప్రసన్నతను చెందాడు. అప్పుడు సూర్య భగవానుడు అంటున్నాడు, ఎవరైతే ఇదంతా చేశారో వారు నా ముందుకు వచ్చి వారి మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్లయితే నేను తప్పకుండా నెరవేరుస్తాను.
ఎప్పుడైతే రాజకుమారి సూర్య భగవానుడు చెప్పిన మాటలను విన్నదో వెంటనే సూర్య భగవానుడు ముందుకు వెళ్ళి నిల్చుంది. ఆయనకు నమస్కరించి అక్కడే నిల్చుని ఉంది. ఈ ప్రదేశాన్ని శుభ్రంగా పవిత్రంగా చేసింది నేనే. సరే అమ్మా, నువ్వు ఈ రోజు ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసినట్లయితే నేను నీకు వరాన్ని ఇస్తున్నాను. నీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక ఏమిటో నన్ను అడుగు. అప్పుడు రాజకుమారి అంటుంది, సూర్య భగవానుడా, మీ రథానికి ఉన్న కుడివైపున ఉన్న గుర్రాన్ని నాకు ఇవ్వమని అడిగింది. ఆ మాట వినగానే సూర్య భగవానుడు, నా రథానికి ఉన్న కుడివైపున ఉన్న గుర్రాన్ని నేను నీకు ఇవ్వలేను. నీకు కావాలి అనుకున్నట్లయితే నువ్వు ఇంకేదైనా కోరిక కోరుకో, లేదంటే నా దగ్గర ఇంకా చాలా గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలలో నుండి ఏదో ఒక గుర్రాన్ని నువ్వు తీసుకో, అంతేకాని నా రథానికి ఉన్న కుడివైపున ఉన్న గుర్రాన్ని మాత్రము అడగవద్దు అని చెప్పాడు. అప్పుడు రాజకుమారి సూర్య భగవానుడు ఆ కుడివైపున ఉన్న గుర్రాన్ని మాత్రమే అడుగుతోంది. సూర్య భగవానుడితో చెప్తోంది, మీరు మీ రథానికి ఉన్న కుడివైపున ఉన్న గుర్రాన్ని కనుక నాకు ఇవ్వకపోయినట్లయితే నేను నా ప్రాణాలను ఇక్కడే వదిలేస్తాను. రాజకుమారి చెప్పిన మాటలు విని సూర్య భగవానుడు ఆలోచిస్తూ ఉన్నారు. రాజకుమారికి మాట ఇచ్చాడు, నీ మనసులో కోరికను తీరుస్తాను అని. సూర్య భగవానుడు తన ఇచ్చిన మాటను తప్పడం ఇష్టం లేక తనకిచ్చిన మాటను నెరవేర్చాలి అని అనుకుని సూర్య భగవానుడు కుడివైపున ఉన్న గుర్రాన్ని నీకు ఇస్తున్నాను, వెళ్ళమని చెప్పారు. కానీ ఆ గుర్రం నీకు పాతాళ లోకంలో లభిస్తుంది. అప్పుడు రాజకుమారి చెప్పింది, గుర్రాన్ని పొందడానికి పాతాళ లోకానికి ఏమిటి, ఎక్కడికి వెళ్ళడానికైనా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. రాజకుమారికి వరాన్ని ఇచ్చి సూర్య భగవానుడు అంతర్ధ్యానమయ్యాడు. అక్కడ రాజకుమారి తన భోజనాలయానికి తిరిగి వచ్చేసింది. సాయంత్రం అయ్యేసరికి ముసలి అవ్వని తీసుకుని ఆ రాయి దగ్గరికి వెళ్ళింది. సాయంత్రం అయ్యేసరికి అక్కడికి ఆవు వచ్చింది. తను రోజులాగానే ఆ రాయిని తొలగించింది. ఆవు లోపలికి వెళుతుండగా రాజకుమారి ఆవు తోకను పట్టుకుని రాజకుమారి ముసలి అబ్బ ఇద్దరూ కూడా పాతాళ లోకానికి చేరుకున్నారు. తను వెళ్ళేసరికి మళ్ళీ అదే జరుగుతోంది. గుర్రం వచ్చింది, అక్కడ నదిలో స్నానం చేసింది. వెంటనే తను రాజకుమారులాగా మారిపోయాడు. మళ్ళీ స్నానం చేసి వస్త్రాలను ధరించి మంచం మీదకు వెళ్ళాడు. తను తినడానికి భోజనం వచ్చింది. భోజనం చేసిన తర్వాత రాజకుమారుడు చిలకని అడుగుతున్నాడు, భూలోకంలో తన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని. చిలక చెప్పింది, మీ తల్లిదండ్రులు మీ గురించి బెంగ పెట్టుకుని మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. చిలక చెప్తున్న మాట విని రాజకుమారుడు కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి. అప్పుడు మళ్ళీ యువరాజు అడుగుతున్నాడు, నా రాజ్యాన్ని ఎవరు పాలిస్తున్నారు అని. మీ రాజ్యాన్ని ప్రధానమంత్రి పాలిస్తున్నారు. ప్రధానమంత్రి మెల్లిమెల్లిగా మీ రాజ్యం యొక్క ఖజానాను మొత్తము కూడా హరించాడు. ప్రజలపై తన ఆధిపత్యాన్ని చూపిస్తూ చాలా అత్యాచారాలను చేస్తూ ఉన్నాడు. చిలక చెప్పే మాటలు విని రాజుకి చాలా కోపం వచ్చింది. అప్పుడు రాజకుమారుడు అడుగుతున్నాడు, నా భార్య ఏం చేస్తుంది అని. ఆ మాట విని చిలక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. రాణి పరిగెత్తుకుంటూ తన భర్త ముందుకు వచ్చింది. ఆ సమయంలో రాజకుమారుడు రాణితో అంటున్నాడు, రాజకుమారి, నేను నీకు ఇప్పుడు లభించాను. నువ్వు నీ తపస్సు ఇంకా భక్తితో నన్ను గెలుచుకున్నావు. అప్పుడు రాజకుమారి అంటుంది, స్వామి, మీరు మళ్ళీ గుర్రంలాగా మారరు కదా. లేదు, నువ్వు నన్ను సూర్య భగవాను అడిగి తెచ్చుకున్నావు, అందువల్లనే నేను నీ వాడిని, నేను మళ్ళీ గుర్రంలాగా మారను. అప్పుడు రాజకుమారుడు అంటున్నాడు, రాజకుమారి, నువ్వు నన్ను పొందడం కోసము చాలా కష్టాలను అనుభవించావు. సూర్య భగవానుడు నాకు ఆ జన్మ నుండి ముక్తిని కలిగించాడు. రాజకుమారుడు చాలా ప్రేమగా రాజకుమారిని గట్టిగా హత్తుకున్నాడు. తన వస్త్రాలతో ఆమె కంటి నీటిని తుడిచాడు. రాత్రి గడిచిన తర్వాత తెల్లవారగానే ఆవు భూలోకానికి వస్తుంది. రాజకుమారుడు తన భార్యను తీసుకుని ముసలి అవ్వతో కలిసి ఆవు తోక పట్టుకుని భూలోకానికి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత రాజకుమారుడు, రాజకుమారి, ముసలి అవ్వ భోజనాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సామాన్లు మొత్తమన్నీ కూడా జనాలు అందరికీ కూడా పంచిపెట్టారు. భోజనాలయానికి తాళం వేసి తమ రాజ్యం వైపుకు వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి ప్రధానమంత్రి రాజకుమారుణ్ణి చూసి కంగారు పడిపోయాడు. ప్రధానమంత్రి అనుకున్నాడు, రాజుగారికి కొడుకులు లేరు, రాజుగారు కూడా చాలా ముసలివాడైపోయాడు, ఈ రాజ్యం నాదే. అప్పుడు రాజకుమారుడు ప్రధానమంత్రిని బంధించి ఖైదులో వేయించాడు. ముందులానే తను రాజసింహాసనాన్ని తన చేతుల్లోనికి తీసుకున్నాడు. తర్వాత రాజకుమారుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు.
తను వెళ్ళి చూసేసరికి తన తల్లిదండ్రులు కొడుకు వియోగం వలన చిక్కిపోయి బలహీనంగా ఉన్నారు. తన కొడుకు రావడం చూసి రాజు ఇంకా రాణి కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నాయి. వాళ్ళ శరీరంలో ఎటువంటి ఓపిక కూడా లేదు. తమ పుత్రుణ్ణి చూడగానే ఇద్దరూ కూడా పుత్రుణ్ణి గట్టిగా హత్తుకున్నారు. చాలా ప్రేమగా తమ పుత్రుణ్ణి నిమురుతూ ఉన్నారు. తమ కొడుకుని తాకగానే రాజు రాణి ఇద్దరి శరీరాలలోనూ కూడా ఒక శక్తి వచ్చింది. కొన్ని రోజులలోనే వాళ్ళిద్దరూ కూడా మంచం మీద నుండి లేచి కూర్చున్నారు. రాజకుమారుడు తిరిగి వచ్చాడు అనే వార్త పూర్తి నగరం అంతా కూడా వ్యాపించింది. రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాజకుమారుడు రథం మీద కూర్చుని తమ ప్రజల అందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చారు. రాజుగారు చెప్పారు, నేను మీకు మాట ఇస్తున్నాను, ఇక నుండి మీకు ఎటువంటి కష్టమూ రానివ్వను. నా తండ్రి నీరసించుకోవడంతో ప్రధానమంత్రి తన ఇష్టం వచ్చినట్లుగా చేశాడు. నేను ప్రధానమంత్రిని బంధించాను. ఇప్పుడు మీ పైన ఎటువంటి అత్యాచారాలు కూడా జరగవు. ఈ విధంగా రాజు రాణి తమ కుమారుడిని యువరాజుని చేసి రాజసింహాసనంపై కూర్చోపెట్టి వాళ్ళు ఇద్దరూ కూడా అడవిలోనికి శివనామ స్మరణ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ రాజకుమారుడు తన భార్యతో కలిసి చాలా సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కథలోని తాత్పర్యం ఏమిటంటే, ఏ స్త్రీకి అయితే పతిభక్తి అనేది స్వచ్ఛంగా ఉంటుందో తను విధాత రాసిన రాతను కూడా మార్చగలుగుతుంది. పతివ్రతలు బ్రహ్మాండంలోని గొప్ప దేవతలను కూడా తమ వశం చేసుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయమో రాజకుమారుడు రాజకుమారికి చెప్తున్నాడు. స్త్రీలలో ఉన్న లోటు ఏమిటి అంటే, వారు ఏ పని కోసం అయితే మొండిగా ఉంటారో ఆ పనిని వారు చేసే తీరుతారు. దానికోసం వారు ఎంత మూల్యాన్ని చెల్లించవలసి వచ్చినా కూడా దానికి వారు వెనకాడరు. నువ్వు ఆ రోజు మొండిగా ప్రవర్తించి ఉండకపోయినట్లయితే నేను నీ నుండి దూరమయ్యేవాడినే కాదు. నారి యొక్క గుణాల గురించి మాట్లాడుకున్నట్లయితే, గుణాలు అనేవి తన లోపల చాలా ఉంటాయి. వాటిని వర్ణించడము చాలా కష్టము. కానీ నారీలోని కొన్ని దోషాల గురించి మాట్లాడుకున్నట్లయితే 3 దోషాలు అవి సర్వనాశనాన్ని చేస్తాయి. మొదటి దుర్గుణం ఏమిటి అంటే అమితమైన కోపము. రెండవ దోషం ఏమిటి అంటే దొంగ ఏడుపులు ఏడవడము. మూడవ దోషము కట్టువుగా మాట్లాడడము. స్త్రీల యొక్క కఠినమైన మాటలు తెలియకుండానే ఎన్ని ఇళ్లను ధ్వంసం చేశాయో. నారి యొక్క మాటలలో అమృతము ఉంటుంది, ఇంకా విషం కూడా ఉంటుంది. కానీ అది ఆమెపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎవరికి విషాన్ని ఇస్తుందో, ఎవరికి అమృతాన్ని తాగిస్తుందో. కానీ నారి యొక్క ప్రేమ, త్యాగము, ప్రేమ గురించి మాట్లాడినట్లయితే భర్త యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసము నారి యమలోకానికి కూడా వెడుతుంది. దోషాల గురించి మాట్లాడుకున్నట్లయితే తన భర్త యొక్క మృత్యువుకి తానే కారణం కూడా అవుతుంది. అందువలనే స్త్రీలు ఎప్పుడూ కూడా అనవసరంగా కోపాన్ని చూపించకూడదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి.